మొన్న జరిగినటువంటి దాడి తెలుగుదేశం వాళ్ళు వైసీపీ మీద అయితే అది మనం చెప్పక్కర్లేదు. వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో వాళ్ళ పేజీల్లో ఏవైతే ట్రోల్స్ చేస్తారో, మీమ్స్ చేస్తారో ఆ పేజీల్లోనే పెట్టుకొచ్చారు. అయితే నిన్న జరిగిన దాడి మాత్రం ఖచ్చితంగా రివర్స్ అటాక్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ మీద విరుచుకుపడినటువంటి దాడులు. తాజాగా చూస్తే పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా వైకాపా రాక్షస మొక్కల రక్తదాహం తీరలేదు అంటూ ఈనాడు ప్రధానంగా ప్రొజెక్ట్ చేసింది. మంగళవారం రెండో రోజు రాష్ట్రంలో అనేక చోట్ల తీవ్రస్థాయి హింసాకాండకు విధ్వంసానికి పాల్పడ్డారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారుల మీద దాడులకు దిగారు. తిరుపతి, మాచర్ల, తాడిపత్రి వంటి చోట్ల వైకాపా ముఖ్య నాయకులే ముందుండి అరాచక మొక్కలతో దాడులు చేయించి బీభత్సం సృష్టించారు. ఒకప్పటి చెంబల్లో కంటే దారుణమైన పరిస్థితులు నెలకొన్న పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోనూ కక్షల కార్పణ్యాలతో రగిలిపోయే అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని స్థానిక వైకాపా ఎమ్మెల్యేలు తమ శ్రేణులను రెచ్చగొడుతూ దాడులు చేయించారు. ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పనిచేశారని కక్షతో దొరికిన వారిని దొరికినట్టుగా తీవ్రంగా కొట్టారు. రక్తాలు కారేలా గాయపరిచారు. ఆస్తులు ధ్వంసం చేశారు. వైకాపా మోకలు పెట్టరేకపోవడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు స్థానిక ప్రజలు బేతావహులయ్యారు. అంత విధ్వంసం జరుగుతుంటే వాళ్ళని అడ్డుకోవడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారన్నట్టు వార్తను ప్రొజెక్ట్ చేసింది.